అధ్యక్షులుగా నడిపిస్తున్న రాజేష్ అన్నకు, సహవాసాన్ని నడిపిస్తున్న జాన్ డేవిడ్ అన్నకు, చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని సంగతులను నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఈ భూమి మీదకు జన్మించినటువంటి ప్రతి మానవునికి కూడా దేవుడు ఒక పనిని నియమించినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ పని లేకుండా, ఏ ఉద్దేశము లేకుండా ఏ మానవుడు కూడా ఈ భూమి మీదకు రాడు అన్న సంగతిని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. మనం స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, చదువుకున్న వారైనా సరే, చదువు రాని వారైనా సరే, జ్ఞానవంతులైనా సరే, బుద్ధిహీనులైనా సరే, ఎవరైనా సరే భూమి మీదకు వచ్చారు అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం అనేది ఉంది అన్న సంగతిని మొదట అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ తలంపు లేకుండా ఒక మనిషిని భూమి మీదకు పంపడు అనేటువంటి సత్యాన్ని మొదట మనం బాగుగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, చాలా సందర్భాల్లో మన నోట్లో నుంచి రెండు రకాలైనటువంటి మాటలు వస్తుంటాయి. ఒక రకమైనటువంటి మాట ఏంటంటే, సమయము ఎలా గడపాలో నాకు అర్థం కావట్లేదు, మరో భాషలో లేదంటే మన భాషలో చెప్పాలంటే నాకు బోరు కొడుతుంది అనేటువంటి మాట మనం మాట్లాడుతుంటాం. అంటే టైంని ఎలా నేను ఖర్చు చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అనేటువంటి మాటను మనము మాట్లాడుతున్నాం. రెండవ కోణంలో మనం మాట్లాడే మాట ఏమిటంటే, ఈ బ్రతుకెందుకు, నాకు చిరాకేస్తుంది, చచ్చిపోవాలని ఉంది, నాకు బ్రతకాలని లేదు అనేటువంటి మాటను మనము మాట్లాడుతాం. ఈ రెండు కోణాలలో మాట్లాడిన మాటలలో ఉన్నటువంటి ఒక సత్యం ఏమిటంటే, నా జీవితానికి ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు, ఒక ఉద్దేశం లేదని మన నోరార మనము ఒప్పుకుంటున్నట్టుగా దాని యొక్క అర్థం. అంటే బోరు కొడుతుందని, జీవితాన్ని ఎలా గడపాలో అర్థం కావట్లేదు అని అన్నా, లేదంటే బ్రతుకుతున్న బ్రతుకులో వచ్చిన కష్టాలను బట్టో నష్టాలను బట్టో ఎందుకు ఈ బ్రతుకు నాకు అర్థం అవ్వట్లేదు, చచ్చిపోతూ మేలు అనేటువంటి తలంపుతో మాట్లాడిన మాట అయినా మన జీవితానికి అర్థం లేదు అనేటువంటి మాటను మనము చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతుంది. అయితే మరి మనిషిని దేవుడు భూమి మీదకు పంపించినప్పుడు మనిషి అనగానే ఆ మనిషిలో ప్రాముఖ్యంగా దేహం కనబడుతుంది, అదేవిధంగా దేహానికి ప్రాణం కనబడుతుంది. ఆ దేహములో ప్రాణముతో ఉన్నటువంటి దేహంలో ఆత్మ కనబడుతుంది. దేహము దేవుడు నిర్మించినప్పుడైనా, అందులో ప్రాణాన్ని ఆయన పెట్టినప్పుడైనా, ఆత్మను అందులో ప్రవేశింపజేసినప్పుడైనా ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మనం మన కిడ్నీని అమ్మటానికి వెళ్ళామనుకోండి, మన కిడ్నీకి ఒక వెలను వాళ్ళు వెచ్చిస్తారు, ఇంత ధనం అనేది ఇస్తారు. మన గుండెను మనం అమ్మాలనుకున్నా, మన కంటిని మనం అమ్మాలనుకున్నా, మన దేహంలో ఏ భాగాన్ని మనం అమ్మాలనుకున్నా, వైద్య శాస్త్రంలో లేదంటే వైద్యము అలా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత వెలను దానికి వెచ్చిస్తారు. అంటే మన దేహం ఉచితమైనది కాదు, ఈ దేహానికి చాలా విలువ ఉంది. మన ప్రాణానికి విలువ ఉంది, మన ఆత్మకు కూడా విలువ ఉంది. ఓవరాల్గా మాట్లాడితే అసలు మన జీవితానికి వెల కట్టాలి అని అంటే మనం వెలను కట్టలేనంత విలువైనది. నీ జీవితానికి విలువ కట్టాలి దేవుడు అని అంటే ఆయన కట్టలేనంత విలువైనది. ఈ ప్రకృతికి ఒకవేళ విలువను కట్టాలంటే అది మనం కట్టలేనంత విలువైనది. అంటే మనిషి ఏ పని చేసినా సరే ఈ సృష్టిలో లేదా మన కళ్ళ ముందు కనబడుతున్న ఏదైనా సరే దానికి ఖచ్చితంగా కొంత వెల అనేది ఉంది. ఏది ఉచితమైనది కాదు. మన ప్రాణం ఉచితమైనది కాదు, మన దేహం ఉచితమైనది కాదు, మన ఆత్మ ఉచితమైనది కాదు, ప్రకృతి ఉచితమైనది కాదు. అసలు ఏది కూడా ఫ్రీ అనేది ఈ లోకంలో లేదు అన్న సంగతిని అర్థం చేసుకో. అంటే చాలా మట్టుకు ఒకసారి బట్టలు కొనడానికి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క షాపింగ్ అంతా చేసిన తర్వాత ఎంతో డబ్బు నాకు చెప్పారు, ఇదిగో ఇంత అయింది,
వెల ఇంత అయిందని చెప్పిన తర్వాత అంతే ఎందుకు చెప్తున్నారండి, మరి బయట 50% డిస్కౌంట్ అని ఉంది కదా, మరి 100 రూపాయలు ఒకవేళ అది ఖర్చు అయితే ఒక 50 రూపాయలకి రావాలి కదా, మరి 80 రూపాయలు 90 రూపాయలు చెప్తున్నారు ఏంటండి అంటే, అక్కడ 50% కాదు, అక్కడ ఏమనుందంటే అప్ టు 50% అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు కొన్న దాంట్లో సగం సగం ఇస్తామన్నది కాదు, 50% వరకు వెళ్ళొచ్చు కానీ 50% అనేది కాదు. అంటే మనల్ని మభ్యపెట్టడానికి లేదా మనల్ని లోపలికి పిలిపించుకోవడానికి వాళ్ళు 50% అనేటువంటి ఆ యొక్క ఫ్లెక్సీ పెద్దగా ఉండొచ్చు, కానీ అక్కడ చిన్నది ఎక్కడో చిన్నగా అప్ టు అనేటువంటి పాయింట్ అనేది అక్కడ రాస్తారు. ఏది కూడా ఫ్రీ అనేది లేదు. ఇది ఫ్రీగా వచ్చింది అని మనం ఏమైనా చెప్పామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో ఖర్చు అయితే అవుతుంది, కానీ ఫ్రీ అనేది ఏది కూడా లేదు. మరి ఫ్రీ అన్నది ఏది కూడా లేనప్పుడు, ఏది ఉచితం కానప్పుడు, ప్రతిదీ ఖర్చుతో కూడినప్పుడు మన జీవితానికి కూడా ఒక వెల అనేది దేవుడు చెల్లించినప్పుడు, ఆ వెలను మనము కట్టలేనప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆ వెల ఎందుకు దేవుడు చెల్లించాడో సంగతిని మాత్రం మనము తెలుసుకోవాలి. ఒకవేళ ఆ వెలను అంటే ఇంత ధనం అనేది మన జీవితానికి దేవుడు కట్టలేకపోవచ్చు, కానీ మరి మన జీవితానికి దేవుడు ఒక విలువనైతే ఆపాదించినప్పుడు ఆ విలువను ఎందుకు ఆపాదించాడో మనం తెలుసుకోవాలి. ఒకసారి సొలొమోను భక్తుడు మాట్లాడిన మాటను ఒకసారి మనం చూసినప్పుడు, ఆయన జీవితాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఒక మాటను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యం. ఆ రిఫరెన్స్ అంతటిలో కూడా ఒకే ఒక్క మాట నేను బయటికి తీస్తున్నాను. ఆ మాట ఏంటంటే కష్టార్జితం, అంటే కష్టముతో వచ్చినటువంటి జీతం. తనకు కావాల్సింది ఏంటో చెబుతున్నటువంటి సందర్భంలో ఒక మాటను ఆయన ఏం ప్రస్తావిస్తున్నాడంటే, మనిషి ఖచ్చితంగా కష్టపడి సంపాదించాలి. మనిషికి ఏదైనా జీతం రావాలంటే ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఏమవ్వాలంట, కష్టపడాలి. ఉచితము ఏది లేదు, ఉచితంగా ఏది రాదు. మనిషి ఖచ్చితంగా కష్టపడి సంపాదించుకోవాలి. ఎందుకు మరి కష్టాన్ని దేవుడు పెట్టాడు అని అంటే, 4వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఆ మాట మనం చూద్దాం. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇప్పుడు భక్తుడైనటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కష్టపడుతున్నటువంటి కష్టం కానీ, ఇదిగో నేర్చుకున్నటువంటి ఆ పనులు కానీ, ఎందుకనంటే మనిషికి ఏం రావాలో తెలుసా, రోషం రావాలి. మనిషికి ఏముండాలి తెలుసా, రోషం ఉండాలి. రోషం ఎప్పుడు వస్తుంది? ఉదాహరణకు మీకు చక్కగా ఒక 1 నెల రోజుల పాటు మీరు కష్టపడకుండా మీకు భోజనం పెట్టారనుకోండి, భోజనాలు పెట్టి చక్కగా 1 నెల రోజుల తర్వాత పనికిమాలని ఎదవా అని అందరి ముందు నేను అన్నాను అనుకోండి, నీకేమొస్తుంది? రోషం వస్తుంది. మరి అప్పుడు దాకా ఏం చేసావు నువ్వు? 1 నెల రోజులు ఖాళీగా తిన్నప్పుడు నీకేం రాలేదు? రోషం రాలేదు. ఇప్పుడు నీకు రోషం ఎప్పుడు వస్తుందంటే, నేను కష్టపెట్టి ఒక మాట అప్పుడు నీకేం క్రియేట్ చేస్తుంది? రోషం. అంటే మనిషి జీవితంలో దేవుడు ఏం చూడాలనుకున్నాడు తెలుసా? మనిషికి రోషం అనేది ఉండాలంట. మనిషి కానీ రోషం లేకపోతే ఏదైనా ఉచితంగా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూడటం. మనిషి ఎలా సంపాదించాలంటే రోషముతో సంపాదించాలి. ఏది ఉచితంగా రాదు, మనిషి కష్టపడి సంపాదించాలి, మనిషి కష్టార్జితముతో సంపాదించాలి. అప్పుడప్పుడు చూడండి, ఈ దేవుని సేవ చేసే వారిని చూస్తూ చాలామంది ఏమంటారు, వీరికి పని పాట లేదు. ఒకవేళ ఆ సంపాదనలో మీరుంటే ఎంత సంపాదించుకున్నారో మీదిలా. నేను కేవలం 4 సంగతులు చెప్తాను.
ఎన్ని చెప్తాను నేను? 4. ఇది మనిషి పరిపూర్ణమైన జీవితానికి ఖచ్చితంగా ఉండవలసినటువంటి 4 సంపాదనలు. ఇవి లేనటువంటి మనిషి ఈ 4 సంపాదనల్లో ఏది లేకపోయినా మనిషి జీవితం ఏంటో తెలుసా? అసంపూర్ణం. ఈ 4ట్లో ఒక దాంట్లో చాలా మెండుగా ఉన్నాను, చాలా గొప్పగా ఉన్నాను, ఇదిగో విషయంలో నేను అందరితో పోల్చుకుంటూ గొప్పగా ఉన్నాను అని అనుకున్నా సరే, మనిషి జీవితంలో ఇదిగో అశాంతి అనేది చోటు చేసుకుంటుంది ఈ 4 సంపాదనలు లేనప్పుడు. జాగ్రత్త చూద్దాం. 4 సంపాదనలో మొదటి సంపాదన ఏంటో చూద్దాం. అంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత సంపాదించుకోవాల్సినటువంటి మొదటి సంపాదన ఏంటో చూద్దాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి చూడండి. మొదటి అధ్యాయము 16వ వచనం ప్రసంగి గ్రంథం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. ఎవరంటున్న మాట ఇది? సొలొమోను భక్తుడు అంటున్న మాట. యెరూషలేము అనేటువంటి పట్టణములో అనేక మంది ప్రజలు ఉన్నారు. ఈ అనేక మంది ప్రజలు కూడా జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. వారందరిలో ఎవరంటున్నారు? సొలొమోను అంటున్నాడు, నేను ఎక్కువగా జ్ఞానాన్ని. అంటే మొట్టమొదటి మానవుడు సంపాదించుకోవాల్సినటువంటి సంపాదన ఏంటో తెలుసా? జ్ఞానం. మొదటి సంపాదన ఏంటంటే జ్ఞానం. అందుకే చూడండి, ఆదాము హవ్వల దగ్గర సాతాను వచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఎలా మోసపోయారో తెలుసా? అబద్ధము చేత మోసపోయారు. ఇప్పుడు ఆదాము హవ్వలకు చెప్పినటువంటి అబద్ధంలో కూడా మరల ఏముందో తెలుసా? జ్ఞానం ఉంది. అది ఎలా అంటే, నువ్వు దేవుని కంటే లేదా దేవుడికి ఉన్నటువంటి స్థితిగతులు, దేవునికి ఉన్నటువంటి పరిస్థితులు నీకు కలుగుతాయనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేసిన తర్వాత అజ్ఞానులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఆదాము హవ్వల దగ్గర మనము చూస్తున్నాం. అంటే భూమి మీదకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా సంపాదించుకోవాల్సినటువంటి మొదటి సంపాదన ఏం కనబడుతుందంటే జ్ఞానం కనబడుతుంది. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే సొలొమోను భక్తుడు కనబడుతున్నాడు. ఈ సొలొమోను భక్తుడు సామెతల గ్రంథాన్ని రాస్తూ ఆయన తెలియపరిచినటువంటి మాటను ఒకసారి మనం చూడగలిగితే 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ వచనాన్ని దయచేసి చూడండి. బుద్ధిమంతుని మనస్సు ఏం వెతుకుతుంది? జ్ఞానమును వెతుకుతుంది. ఇప్పుడు ఈయన జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. ఈయన జాగ్రత్తగా పరిశీలన చేసి ఎవరు జ్ఞానాన్ని వెతుకుతారు, ఎవరి మనస్సు జ్ఞానాన్ని వెతుకుతుందనంటే ఎవడైతే బుద్ధిమంతుడై ఉంటాడో వాడు మాత్రమే జ్ఞానాన్ని వెతుకుతాడంట. అంటే జ్ఞానము ఎటువంటిది? జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణం ఎటువంటిది అంటే అది వెతికితేనే దొరుకుతుంది. అంటే జ్ఞానము నీకు కావాలంటే నువ్వేం చేయాలి? వెతకాలి. ఇప్పుడు మరొక మాట ఆయన చెప్తున్నాడు. 4వ అధ్యాయము 5వ వచనము, ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జ్ఞానము సంపాదించుకునము. ఆ బుద్ధి కూడా మరలు ఏం చేయాలంట? ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రస్తావించిన పదం చాలా ఇంపార్టెంట్. జ్ఞానాన్ని బుద్ధిమంతుని మనసు వెతుకుతుందంట. మరలా ఇక్కడ ప్రస్తావించిన మాట ఏంటో తెలుసా? జ్ఞానాన్ని ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంపాదన అంటే అది ఊరికే రాదు. సంపాదన అంటే అది కష్టపడితేనే వస్తుంది. సంపాదన అంటే అది రోషం వచ్చిన వాడే సంపద. ఈ 3 లక్షణాలు బాగా గుర్తుపెట్టుకోండి. సంపాదన ఊరికే రాదు. మరొక మాట, సంపాదన కష్టపడితేనే వస్తుంది. సంపాదన రోషం ఉన్నవాడే సంపాదిస్తాడు. ఇప్పుడు సొలొమోను భక్తుడు ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానాన్ని వెతకండి, అది ఖాళీగా ఉన్నవాడికి దొరకదు, అది సోమరికి అందదు. ఇది ఎవరికి దొరుకుతుందో తెలుసా? కష్టపడి జ్ఞానాన్ని వెతికేవాడికే జ్ఞానము దొరుకుతుంది. కష్టపడి సంపాదించిన వాడికే జ్ఞానము దొరుకుతుంది. మరో మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం,
జ్ఞానము సంపాదించిన వాడు ఎవరంట? ధన్యుడు. అంటే ఎవరు ధన్యులు? సంపాదించిన వాడు. సంపాదన లేకపోతే, జ్ఞానం అనే సంపాదన లేకపోతే వాడు ఎవడు కాడు అనంటే వాడు ధన్యుడు కానేరడు. జాగ్రత్తగా వినండి. జ్ఞానం అంటే మన భాషలో, క్రైస్తవ భాషలో చెప్పాలంటే వాక్యం ఎలా చెప్పాలి, సువార్త ఎలా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటించాలి. పౌలు గారు అన్న మాట ఏంటంటే, నేను సువార్తను ఉచితంగా ప్రకటిస్తాను. ఇప్పుడు పౌలు గారు ఉచితంగా సువార్తను ప్రకటించమన్నాడు కాబట్టి, నేను ఆయన ఉచితంగా ప్రకటిస్తాను అన్నాడు కాబట్టి, ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాము? సువార్త ఎలా రావాలి మనకి? ఉచితంగానే. అంటే అది ఖర్చుతో వస్తే నీకు కావాలనుకుంటావా? ఇప్పుడు ఉదాహరణకి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ప్రతి ఆదివారం సాయంత్రం మీరు వాక్యాన్ని వినాలంటే ఎంట్రీ ఫీజు 500 అన్నాం అనుకోండి. ఎంట్రీ ఫీజు 500 అన్నాం అనుకోండి, ఎవరైనా వస్తారా? ఎందుకు? ఇప్పుడు వాక్యానికి విలువ లేదా, డబ్బుకు విలువ ఉందా? అంటే వాక్యానికి విలువనివ్వట్లేదా నువ్వు? లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉంది, డబ్బును ఖర్చు చేయకూడదని డబ్బుకు నువ్వు విలువనిస్తున్నావా? అంటే నీకు ఏమర్థమైంది? వాక్యము, జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఉచితంగా రావాలి, నీకు ఉచితంగా దక్కాలి, నీకు ఉచితంగా రావాలి అదంతా. కాబట్టి సొలొమోను భక్తుడు ఏమంటున్నాడంటే, ఎవడు ధన్యుడో తెలుసా? జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు. ధన్యుడు ఎవడవుతాడంటే, ఊరికే ఖాళీగా కూర్చున్నవాడు ధన్యుడు కానేరడు. అలా గాలికి తిరిగేవాడు ధన్యుడు కానేరడు. ఎవడు ధన్యుడవుతాడంటే, కష్టపడి జ్ఞానాన్ని వెదకిన వాడు ధన్యుడవుతాడు. ఎవడు ధన్యుడవుతాడంటే, కష్టపడి జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడవుతాడు. మరొక మాట ప్రస్తావించబడింది సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. జ్ఞానుల జ్ఞానము, జ్ఞానులు జ్ఞానాన్ని ఏం చేస్తారంట? ఆ మాట చూడండి, సమకూర్చుకుంటారు. అంటే జ్ఞానము ఎలా దొరుకుతుంది? దాన్ని సమకూర్చుకుంటేనే అది దొరుకుతుంది. నువ్వు సమకూర్చుకోకుండా, సమకూర్చు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అన్నిటిని దగ్గరికి పెట్టుకోవటం, అందుబాటులో ఉంచుకోవటం, వాటిని మన దగ్గర పెట్టుకోవటం. అంటే జ్ఞానాన్ని గురించి మాట్లాడినప్పుడు జ్ఞానాన్ని వెదికితేనే దొరుకుతుంది. జ్ఞానాన్ని గురించి మాట్లాడినప్పుడు జ్ఞానము సంపాదిస్తేనే దొరుకుతుంది. జ్ఞానాన్ని గురించి మాట్లాడినప్పుడు జ్ఞానాన్ని సమకూర్చుకుంటేనే దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అంతటా మీరు ఎప్పుడైనా జ్ఞానాన్ని ఇలా సంపాదించుకున్నారా? అంటే వెదకి కష్టపడి సంపాదించి దొరికిన దాన్ని సమకూర్చుకొని మీ అంతటా మీరు ఎప్పుడైనా జ్ఞానాన్ని ఇలా సంపాదించుకున్నారా? ఇప్పుడు సొలొమోనుకు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అయ్యా నీ జ్ఞానం ఇచ్చేశాను అని అనుకోకండి మీరు. సొలొమోను ముందు చరిత్ర, సొలొమోను తర్వాత చరిత్ర, సొలొమోను భక్తి చరిత్ర. ఆ జ్ఞానము వచ్చిన తర్వాత ఆయన పడిన ప్రయాస, అది కేవలం ఇలా ప్రార్థన చేస్తే అలా దేవుడు ఇచ్చేశాడని మీరు అనుకోవడానికి వీలు లేదు. జ్ఞానము అనేది ఉచితంగా రావాలి అని ఎప్పుడు అనుకోకండి. జ్ఞానాన్ని ఖచ్చితంగా కష్టపడి మనము సంపాదించుకోవాలి. ఇప్పుడు జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంటే 66 పుస్తకాల రూపంలో నీకు అందుబాటులో ఉంచాడు. ఇప్పుడు నీకు 66 పుస్తకాలుగా నీకు అందుబాటులో ఉంచినప్పుడు ఇప్పుడు ఇక్కడ జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? వెదకాలి. ఏం వెదకాలి? పుస్తకాలను తరచి 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 నువ్వు వెదకాలి. ఈ జ్ఞానాన్ని దేవుడు 66 పుస్తకాలకి నీకు ఇచ్చిన తర్వాత సంపాదించాలి. అంటే అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి నువ్వేం చేయాలి? అందులో ఉన్న విషయాలను నీకు తగినట్టుగా అన్వయించుకోవడానికి నువ్వేం చేయాలి? నువ్వు సంపాదించాలంటే కష్టపడి దాంట్లో ఉన్న సారాంశాన్ని బయటికి నువ్వు తెచ్చుకోవాలి. ఇప్పుడు జ్ఞానాన్ని నీకు 66 పుస్తకాలుగా నీకు అందుబాటులో ఉంచిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? 66 పుస్తకాలలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ ఒకే అంశంగా నువ్వు అర్థం చేసుకోవడానికి దాన్ని సమకూర్చుకోవాలి, దాన్ని క్రోడీకరించుకోవాలి, దాన్ని ఒక లైన్లోనికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నువ్వు అంత చేస్తేనే నీకు అర్థమవుద్ది. అదేమి లేకుండా నేను జ్ఞానిని అవ్వాలనుకుంటే నువ్వు జ్ఞానివి అవ్వలేవు. అది ఇంత కష్టం కాబట్టి నేను జ్ఞానాన్ని సంపాదించను అని అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంపాదనే నీకు లేదు.
మొట్టమొదట సంపాదించుకోవాల్సిందే నువ్వు సంపాదించుకోలేకపోయావు. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, భూలోకంలో నీకు సమయం ఇచ్చినంతసేపు ఎప్పుడైనా జ్ఞానాన్ని సంపాదించడానికి నువ్వు కష్టపడ్డావా? ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు సోమరి వలె ఉన్నావు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవాలి? చీమల దగ్గరికి వెళ్ళి. అంటే నీ అంతటా నువ్వు వెతకలేనప్పుడు, నీ అంతటా నువ్వు సంపాదించలేనప్పుడు, నీ అంతటా నువ్వు సమకూర్చుకోలేనప్పుడు నువ్వు ఎవరిని చూడాలి తెలుసా? చీమను చూడు. ప్రతిసారి చీమను చూసినప్పుడు నీకేం గుర్తు రావాలి తెలుసా? జ్ఞానం గుర్తుకు రావాలి. చీమను కనబడగానే, ఆ చీమను చూడగానే నాకేం అర్థం అవ్వాలి తెలుసా? ఒక పాఠం అర్థం అవ్వాలి. ఇదిగో జ్ఞానం కనబడాలి. వాని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు? జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు. అంటే జ్ఞానము ఎంత విలువైనదంటే అది కష్టపడితేనే కానీ రాదు, అది వెతికితే కానీ దొరకదు. అది నువ్వు ఇదిగో రోషముతో నాకు కావాలని కంకణం కట్టుకొని కూర్చుంటేనే కానీ అది నీకు అర్థము కానేరదు. ఇప్పుడు ఇంత కష్టపడి సంపాదించాల్సినటువంటి అవసరత నాకేముందనుకొని చాలామంది ఏం చేస్తారో తెలుసా? దేవుని వాక్యం అంటే శ్రద్ధ లేకుండగా, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేకుండగా, దేవుని వాక్యము కొరకు ప్రయాసపడకుండగా ఇదిగో జీవితాన్ని అలా వెళ్ళబుచ్చుతుంటారు. ఒక మాట చెప్తాను చూడండి. పలానా చోట పలానా కొండ దగ్గర మీరు త్రవ్వితే బంగారం ఉంది అని చెబితే మనం ఏం చేస్తాం? ఆ కొండను తవ్వటానికి కష్టపడతాం. కానీ చాలా కొండలు ఉన్నాయి, ఏదో ఒక కొండ దగ్గర బంగారం ఉంది అని అంటే ఇప్పుడు ఎంత కష్టం మనకి? అంటే కొండలన్నిటినీ తవ్వితేనే కానీ ఏదో కొండ దగ్గర ఉన్న బంగారం మనకు దొరకదు. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి జ్ఞాన గ్రంథాలు ఉండగా దేవుడు ఇదిగో ఇది ప్రశస్తమైన జ్ఞాన గ్రంథం అని చెప్పి నీకు చేతికి ఇచ్చాడు. ఇప్పుడు మిగతా కొండలన్నిటినీ తవ్వవలసినటువంటి అవసరం నీకు లేకుండగానే ఈ కొండను, ఈ జ్ఞానం అనే కొండను నువ్వు త్రవ్వితే ఇందులో నుంచి విస్తారమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి సంపాదించుకోవాలనే బాధ లేదు మనకి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వెంపర్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు చేతులు పట్టుకోవాలనేటువంటి బాధ లేదు. ఇదిగో సోర్స్ ఇక్కడ ఉంది, జ్ఞానం ఇక్కడ ఉంది, ఇందులో నుంచి నువ్వు వెతుకు, ఇందులో నుంచి నువ్వు సంపాదించుకో, ఇందులో నుంచి నువ్వు సమకూర్చుకో అంటే కూడా మనం సమకూర్చుకోకుండా మన జీవితాన్ని మనం వెళ్ళబుస్తే జ్ఞానం విషయంలో మనం ఎవరో తెలుసా? పేదలం కాదు, మనము నిరుపేదలము. జ్ఞానం విషయంలో మనం ధనవంతుడుగా ఉండవలసిన వారము, జ్ఞానం విషయంలో గొప్పవారుగా ఉండవలసిన వారము. చేతిలో దీన్ని పట్టుకొని కూడా ఒకవేళ దీని విషయంలో మనం పేదవారిగా ఉంటే ఏమేమి కోల్పోతామో తెలుసా? ఈ జ్ఞానము ద్వారా వచ్చే కొన్ని లాభాలను మనము కోల్పోతాం. ఏమొస్తాయి జ్ఞానం ద్వారా అని చూస్తే సొలొమోను భక్తుడు జీవితాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఇదిగో అనేక దేశాల నుంచి సొలొమోను దగ్గరకు వచ్చేవారంట. అనేక తూర్పు దేశపు చెప్పిన మెసేజ్ ఈయన చెప్పారా అని టాలీ చేసుకున్నారు అనుకోండి, ఏమర్థం ఉందో? ఆహా, సీక్రెట్ తెలిసిపోయింది మనకి, ఈయన పలానా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాడు, అందుకే ఇన్ని ప్రసంగాలు ఇలాగా చెప్తున్నాడు అని. అంటే మనకు ఘనత రావాలి అని అంటే, సొలొమోనుకు వచ్చిన ఘనత మనకు రావాలంటే మనం ఏం చేసుకోవాలి తెలుసా? మనంతటా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరలా జ్ఞానం వల్ల వచ్చేటువంటి మరొక లాభం చూడండి. ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఒకసారి. సామెతలు 4:6. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్నేం చేస్తుందంట? కాపాడుతుంది. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానానికి ఉన్నటువంటి మరొక లాభం ఏంటంటే అది మనల్ని కాపాడుతుందంట, అది మనల్ని రక్షిస్తుందంట. అంటే ఏ పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిగతుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు తోడుగా ఉంటుందంట. ఇప్పుడు ఒక మాట ఉంటుంది కదా, ఇదిగో మీరు ఎంత డబ్బునైనా లేకపోతే ఎంత బంగారాన్నైనా సంపాదించినప్పుడు అదైనా మీరు కోల్పోతారేమో, కానీ చదువును సంపాదించుకుంటే ఆ చదువుని ఎవరు కూడా దొంగతనము చేయలేరంట. ఇప్పుడు అలానే జ్ఞానాన్ని మనం సంపాదిస్తే అది ఏం చేస్తుందో తెలుసా? ఎవడో వచ్చి మన దగ్గర దొంగతనం చేయటం కాదు, కానీ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుందంట. జ్ఞానం మనల్ని కాపాడుతుందంట.
అంటే జ్ఞానానికి ఉన్నటువంటి ఈ లక్షణం ఏం చేస్తుందంటే మనకది రక్షణనిస్తుంది. ఇప్పుడు జ్ఞానాన్నిగా నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు ఏం కోల్పోతావు? రక్షణను, లేదా జ్ఞానం ఇచ్చే కాపాడేటువంటి ఆ కాపుదలను నువ్వేం చేస్తావంటే కోల్పోతావు. మరలా ఈ జ్ఞానానికి ఉన్న మరొక లక్షణాన్ని ఒకసారి చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అంటే ఒక మనిషి నిజంగా భూమి మీద ఉన్నప్పుడు తన బాధ్యతను ఎరగాలి. మనిషి భూమి మీద ఉన్నప్పుడు కుటుంబంతో బాగుండాలి, అన్నదమ్ములతో బాగుండాలి, బంధుమిత్రులతో బాగుండాలి, సమాజంలో అందరితో బాగుండాలంటే ఏముండాలి తెలుసా? తనకి జ్ఞానమే ఉండాలి. అంటే ఒక తండ్రిని మనం సంతోషపరచాలన్నా, ఒక తల్లికి మన దుఃఖాన్ని పుట్టించకుండా ఉండాలన్నా మరలా మనలో ఏముండాలో తెలుసా? జ్ఞానము ఉండాలి. ఈ 3 విషయాలు జాగ్రత్త మీరు చూసినప్పుడు జ్ఞానం మనకు ఘనతనిస్తే, జ్ఞానం మనకు రక్షణనిస్తే, ఇదే జ్ఞానం మనలో ఏం చేస్తుందో తెలుసా? మన కుటుంబంలో మనం ఎవరితో ఎలా మెలగాలో అన్న విషయాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. అంటే జ్ఞానం వల్ల లాభాలు అంటే ఉదాహరణకు వాక్యాన్ని చదివి, వాక్యం చదవటం ద్వారా, వాక్యాన్ని చదివిన సంగతులను నేర్చుకోవటం ద్వారా ఇన్ని మేలులు ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడి దేవుని వాక్యాన్ని, ప్రయాసపడి దేవుని జ్ఞానాన్ని కానీ నువ్వు సంపాదించుకోలేకపోతే ఈ లాభాలన్నింటినీ కూడా నువ్వు కోల్పోతావు. అంటే మనిషిని దేవుడు చూసినప్పుడు ఏం చేస్తాడంటే అసలు ఇతనిలో ఏముంది అని ఆలోచించినప్పుడు మనలో ఏముండాలి తెలుసా? మొట్టమొదటగా జ్ఞానం ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. భూమి మీద అందరూ పుడతారు, అందరూ చనిపోతారు. పుట్టినప్పుడు మనం ఎలా ఉంటాం? మనకి ఏది కూడా తెలియదు. చనిపోయినప్పుడు కూడా మనకు ఏమీ తెలియకుండా అక్కడితో ఆగిపోద్ది. ఈ మధ్యలో ఉన్నప్పుడు మనుషులందరిలో కూడా తారతమ్య భేదాలు ఉంటాయి. ఈ తారతమ్య భేదాలలో దేవుడు చూసినప్పుడు, దేవుని కోణంలో ఈ మధ్యకాలంలో బ్రతుకుతున్న మనందరిలో కూడా జ్ఞానాన్ని దేవుడు చూస్తాడు. ఈ మనిషిలో జ్ఞానం ఉందా లేదా? ఉంటే ఈ మనిషిలో జ్ఞానము ఎంత ఉంది? జ్ఞానాన్ని గురించి మాట్లాడినప్పుడు జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుందంటే సహజంగా 3 రకాలుగా ఉంటుంది. మొదటి జ్ఞానము విజ్ఞానం. ఏ జ్ఞానము? విజ్ఞానం అంటే సైన్స్. మనం చదువుకునేటువంటి జ్ఞానం అంటే రోజు దైనందినటువంటి జీవిత కార్యక్రమాలు మనం చెయ్యాలి అని అంటే మనకి ఏముండాలి? విజ్ఞానం, సైన్స్ తెలియదు. ఇప్పుడు ఉదయాన్నే లేచామనుకోండి, లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? బ్రష్ తీసుకొని పేస్ట్ వేసి నోరు కడుక్కుంటాం. అంతేగాని రోజు లేచిన వెంటనే మీ నోరు వాసన చూసుకుని, ఓకే ఈరోజు వాసన ఉంది కాబట్టి బ్రష్ వాడాలి, ఈరోజు వాసన లేదు కాబట్టి బ్రష్ వాడకూడదు అనే ఉంటుందా? రోజు లేచిన వెంటనే సైన్స్ మనకు తెలుసు, రాత్రి పడుకుంటాం, నోరు స్మెల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? పేస్ట్ తీసుకొని బ్రష్ తీసుకొని మనం బ్రష్ చేయాలి. అంటే అదేంటది? సైన్స్. రోజు స్నానం చేయాలి, అది సైన్స్. రోజు కొంతసేపు నడవాలి, అది సైన్స్. రోజు నేను తినాలి, అది సైన్స్. అంటే విజ్ఞానము ఉంటేనే ఒక రోజులో మనం బతకడానికి మనకు అవగాహన అనేది ఉంటుంది. అంటే మొట్టమొదట మనం సంపాదించాలి జ్ఞానంలో మనకి ఏముండాలి? విజ్ఞానం ఉండాలి. రెండవ జ్ఞానం ఏంటో తెలుసా? లోక జ్ఞానం. నువ్వు ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత మనుషులతో మెలగాలంటే, మనుషులతో నువ్వు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలంటే, ఇదో నువ్వు అనుకున్న పనులు చేయాలంటే, నువ్వు లేదా నీకు వచ్చిన పని చేయాలంటే నీకు మొదట ఏముండాలి? లోక జ్ఞానం ఉండాలి. లోక జ్ఞానం లేదనుకోండి, నువ్వు ఏం చేస్తావు? నువ్వేం మాట్లాడుతావు అవతలుడికి అర్థమవుదు, అవతలుడు ఏం మాట్లాడుతాడు నీకు అర్థమవుదు, అందరితో గొడవ పెట్టుకుంటావు, అన్ని చోట్ల నవ్వుతూనే ఉంటావు. అప్పుడు ఆయన ఏమంటారు మనం అంటే బేసిక్ సెన్స్ కూడా నీకు లేదు. ఈ బేసిక్ సెన్స్ నీకు ఉండాలంటే నీకేముండాలి? లోక జ్ఞానము నీకు ఉండాలి. మూడవ జ్ఞానం ఏంటో తెలుసా? దైవ జ్ఞానం. మొదటి జ్ఞానం విజ్ఞానం అయితే, రెండవ జ్ఞానం లోక జ్ఞానం, మూడవ జ్ఞానం ఏం జ్ఞానమో తెలుసా? దైవ జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానము సంపాదించుట అనే మాట నేను ప్రస్తావించిన ప్రతిసారి కూడా మీరు అర్థం చేసుకోవాలి, మీకు కొంచెం సైన్స్ తెలియాలి బతకాలంటే, మీకు కొంచెం లోక జ్ఞానం తెలియాలి బ్రతకాలంటే, మీకు కొంచెం దైవ జ్ఞానము తెలియాలి. ఉత్త దైవ జ్ఞానం మీరు తెలుసుకొని నీకు సైన్స్ తెలియదు, లేకపోతే లోక జ్ఞానం తెలియదు అంటే బతుకుతావా? నీకు ఉత్త సైన్స్ తెలుసు కానీ నీకు లోక జ్ఞానం తెలియదు, దైవ జ్ఞానం తెలుసు అంటే బ్రతుకుతావా?
అంటే ఈ 3 జ్ఞానాలలో కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇదిగో సైన్స్ అనే విజ్ఞానం ఏదైతే ఉందో అది దైనందిన జీవితానికి ఉపయోగపడితే, లోక జ్ఞానము మనుషులతో మెలగడానికి ఉపయోగపడితే, దైవ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఈ సంపూర్ణమైనటువంటి జీవితానికి ఒక అర్థాన్ని, అంటే నువ్వు ఎందుకు బ్రతకాలో నీకు విషయాలను తెలియపరిచేది ఏంటో తెలుసా? దైవ జ్ఞానము. అయితే ఈ జ్ఞానాన్ని ఎంత మేరకు మనం సంపాదించుకుంటున్నాము? అసలు నేను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంత మేరకు రోజు నేను ప్రయాసపడుతున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, అసలు జ్ఞానాన్ని సంపాదించుకోవడం మనం ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం తెలుసా? ఆటోమేటిక్గా అది వచ్చేయాలి, ఆటోమేటిక్గా అది మనకు ఎవరో ఒకరు చెబుతుండాలి అని అనుకుంటాం. కానీ ఇదో జ్ఞానాన్ని సంపాదించడానికి నేను కష్టపడాలన్నటువంటి తలంపు ఎవరికి కూడా ఉండదు. అలా ఉండని పరిస్థితులలో దేవుడు ఏం చెప్తున్నారంటే, జ్ఞానాన్ని సంపాదించుకునే చక్కటి 2 మార్గాలను బైబిల్లో ఆయన ప్రస్తావించాడు. మీరు జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలని కంగారు పడితే ఆయన ఇస్తున్న సమాధానం మొట్టమొదటిది యోబు గ్రంథం 33వ అధ్యాయం. జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలో చెబుతున్న మాట యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ వచనాన్ని దయచేసి చూడండి. మాట ఏమియు లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానము ఏం చేస్తానంట? బోధిస్తాను. ఈ మాట ఎవరంటున్నారు? ఈ యోబు గ్రంథములో యోబు దయచేసి నా వాదము ఆలకించుము అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన పేరు ఎలీహు. యోబుతో మాట్లాడుతూ ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో యోబు జ్ఞానము లేనివాడిగా మాట్లాడుతున్నప్పుడు ఎలీహు అంటున్నాడు, ఇదిగో నేను నీ వయసులో చిన్నవాడిని కావచ్చు, ఇదిగో మీరు నాకంటే పెద్దవారై ఉండొచ్చు, అయినా సరే నేను మాట్లాడుతున్నాను, అయినా సరే నేను చెప్తున్నాను, ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వేం వినాలి? జ్ఞానాన్ని వినాలి. అంటే జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి మొట్టమొదటి మార్గము ఈ భూమి మీద ఏంటో తెలుసా? జ్ఞానము కలిగిన వాడు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? వినాలి. అర్థమైందా మీకు? జ్ఞానము కలిగిన వాడు చెప్పేటప్పుడు మీరు మొట్టమొదటి ఏం చేయాలి? వినాలి. ఎందుకనంటే జ్ఞానము సంపాదించిన వాడు మాత్రమే జ్ఞానాన్ని బోధిస్తాడు. ఇప్పుడు బోధకుడు ఎవరైనా నిలబడి నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఆ బోధకుడి మాటను విని ఆ యొక్క బోధకుడి మాట మేరకు నీ జీవితాన్ని కట్టుకోవాలి. బోధకుడి మాట మేరకు జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అంటే ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, లేదా సభలలో, లేదా గృహ కూడికలలో ఎక్కడైనా దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు నీ ఆశ ఎలా ఉండాలి తెలుసా? ఈరోజు నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను. ఒకరోజు గంట సంపాదిస్తావు, ఒకరోజు అరగంట సంపాదించుకుంటావు, ఒకరోజు పావుగంట సంపాదిస్తావు, ఒకరోజు 5 నిమిషాలు సంపాదిస్తావు. యూట్యూబ్ ద్వారా అయితే 60 సెకండ్లలో కూడా నువ్వు జ్ఞానాన్ని, సమయం ఇక్కడ ప్రాధాన్యత కాదు, కానీ ఇదిగో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నువ్వు వచ్చి వాక్యాన్ని వినేటప్పుడు ఇప్పుడు ఈయన చెప్తున్నాడా, ఆయన చెప్తున్నాడా, ఆమె చెప్తుందా, ఈమె చెప్తుందా, అది కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఈరోజు ఈమె దగ్గర నేను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఈయన చెప్పినప్పుడు జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నానా లేదా? అంతేగాని ఎవరు చెప్పినా వింటానని చెప్పి కూర్చున్నావు అనుకోండి, నువ్వు ఎన్ని చెప్పినా వింటూనే ఉంటావు, కానీ నీ దగ్గర ఏముండదు తెలుసా? మరలా ఒక మాట చెప్పండి. ఇప్పుడు చూపిస్తాను ఒక మాట. చూడండి, పౌలు గారు చెప్పిన మాట నిజంగా మన సమాజానికి ఎంతగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఎంతగా సేమ్ మన కోసమే ఆయన చెప్పాడు అనిపిస్తుందో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు ఏ మాట అది మరలా మీకు ఏం చేశాడు? మరలా బోధింపవలసి. అంటే టైంని బట్టి చూస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేదాకా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టుగా మందిరాలలోనికి వచ్చి, క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చి ఇప్పటి వరకు ఎన్నో సంగతులు చూసాం. ఈ టైంని బట్టి చూస్తే అంటే మన దగ్గర ఎంత జ్ఞానం ఉండాలి?
అంటే ఒక మాటలో చెప్పాలంటే చెప్పే సేవకుల కంటే వినే విశ్వాసుల దగ్గరే ఎందుకు ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు జాన్ వెస్లీ గారు ఉన్నారనుకో, పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన మరొక పెద్ద సేవకుడు చెప్పిన ప్రసంగాలు వింటాడని మీరు అడగండి, వింటారా? ఆయన టైం ఉండదు వాళ్ళకి. ఏమంటే వాళ్ళకి టైము ఉండదు కాబట్టి వేరే ప్రసంగికుల వర్తమానాలు వినే అది మనం చూడండి, ఆదివారం యూట్యూబ్లో లైవ్ వచ్చే ప్రతి సేవకుడు మెసేజ్ కూడా వింటామా లేదా? లింకులు పెట్టిన ప్రతి సేవకుల మెసేజ్ వింటామా లేదా? మరి ఇన్ని విన్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? అదే చెప్తున్నాడు ఆయన. పౌలు గారు ఇప్పుడు ఒకళ్ళు పౌలు గారు చెప్తే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ బట్టి చూస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే దేవుని సేవకుల ఛానల్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? మీరే బోధకులుగా, అంటే మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి వాక్యం చెప్పవలసిన స్థితిలో ఉండగా మీరు మరలా మొదటి విషయాన్ని ఎవరో వచ్చి మీకు బోధించాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించాలన్న సత్యం మనకు తెలియట్లేదు. జ్ఞానాన్ని నేను ఆయా చోట, ఆయా సేవకుల దగ్గర నుంచి, ఆయా పుస్తకాల దగ్గర నుంచి, ఆయా పరిస్థితుల దగ్గర నుంచి నేను సమకూర్చుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను వెదకాలి అనే సంగతి మనకు తెలియక మనం ఏం చేస్తాం? ఎంతమంది సేవకులు చెప్పినా ఈ చెవిన విని ఈ చెవిన అది సమస్య. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? జగనన్న డబ్బులు పంచేటప్పుడు ఎంత అలర్ట్గా ఉంటారో, వాక్యం వినేటప్పుడు కూడా అంత అలర్ట్గా సంపాదించుకుంటున్నాను అన్న. మీ అకౌంట్కి లాక్లు మీరు ఎలా వేసుకుంటారు, మీ బ్యాంక్ అకౌంట్లకి పిన్లు మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారు, మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా అంతలాగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడెప్పుడు ఎలా చెక్ చేసుకుంటుంటారో, మీరు విన్న వర్తమానాల నోట్స్ని కూడా మీరు అలాగా చెక్ చేసుకోవాలి. అంటే మీరు అన్నిటిలో, అందరి దగ్గర విన్న వాటన్నిటిలో కూడా మీరు ఏదో ఒక విషయాన్ని సంపాదించుకోలేకపోతే మీ సంపాదన వ్యర్థమైపోయింది. మొట్టమొదటిది మనం ఎలా సంపాదించుకోవాలంటే దేవుని సేవకులు జ్ఞానం కలిగిన వారు చెబుతున్నప్పుడు వారి దగ్గర విని సంపాదించుకోవాలి. రెండవది ఎలా సంపాదించుకోవాలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తున్నారు ఎవరైనా? పౌలు గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు, క్రీస్తు మర్మము దేవ దర్శనము వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపముగా మీకు రాశాను, నేను మీకు పత్రికను రాశాను నేను. ఇప్పుడు మీరు ఏం చేయాలంట? దానిని చదవాలి. దానిని చదివిన తర్వాత అందులో నుంచి మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటో తెలుసా? నాకు కలిగిన జ్ఞానము మీకు అర్థమవుతుంది. పౌలు గారికి ఉన్నటువంటి జ్ఞానము మనం కూడా సంపాదించుకోవచ్చు తెలుసా? ఇప్పుడు పౌలు జ్ఞానాన్ని మనం ఏమంటాం? ఆయన చాలా జ్ఞానము కలిగినవాడు. అదే జ్ఞానం నువ్వు కూడా సంపాదించుకో. ఎందుకు తెలుసా? తనకు కలిగిన జ్ఞానం అంతటిని కూడా పుస్తకాల రూపంలో రాశాడు ఆయన. ఇప్పుడు ఝాన్సీ గారి దగ్గర ఉన్న ₹1,00,00,000 ఇప్పుడు మనం కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు? ఆమె ఏటీఎం కార్డు మనకి ఇచ్చింది అనుకోండి, అది మన చేతిలో కూడా. ఇప్పుడు పౌలు గారు కూడా అదే యాజ్ ఇట్ ఈస్గా తన దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అది ఇచ్చేసాడు పుస్తకాల రూపంలో. ఏటీఎం కార్డు అంటే మన మైండ్ ఎంత అలర్ట్గా ఉంటుందో, పౌలు గారి పుస్తకాలు అంటే అంత అలర్ట్గా ఉంటుందా? ఎందుకంటే అది సంపాదించాలని తెలిసినంతగా జ్ఞానాన్ని సంపాదించాలన్న విషయం మనకు అర్థం కాలేదు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, మీరు చదివిన ఎడలా, పౌలు గారికి ఎంతైతే జ్ఞానము దేవుని గురించి ఉందో, పౌలు గారి దగ్గర ఎంతైతే జ్ఞానం ఉందో అదంతా ఈ జనరేషన్లో మన దగ్గర కూడా ఉంటుంది. ఒకానొక రోజు పౌలు గారి దగ్గర మనం నిలబడినప్పుడు, పౌలు గారు మీకు ఎంత తెలుసు, నాకు కూడా అంత తెలుసు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? పౌలు అనొచ్చు చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకి ఎంత తెలుసో అనుకున్న విషయాలన్నిటినీ నేను పూర్ణంగా ప్రకటించాను అంటాడు ఆయన. నేను సగం సగం ప్రకటించాను, నాకు తెలిసిన కొన్ని దాచుకొని కొన్ని చెప్పిన అనలేదు. నాకు దేవుని గురించి ఏమి తెలుసో అవన్నీ నేను రాసేసాను, నేను ప్రకటించేశాను నేను. ఇప్పుడు వాటిని మీరు
తీసుకోండి, వాటి ద్వారా మీరు ఘనత పొందండి, వాటి ద్వారా మీరు రక్షణ పొందండి, వాటి ద్వారా మీరు మనుషులతో బాగుండండి, వాటి ద్వారా జ్ఞానం ద్వారా ఏమైతే వస్తుందో అవన్నీ మీకు వస్తుందని చెప్పి ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిని. ఇప్పుడు సొలొమోను గారు చెప్పిన మాట ఎవరు చెప్పాలి తెలుసా? ధనలక్ష్మి అక్క చెప్పాలి, రాజేష్ అన్న చెప్పాలి. ఏమనాలి? హెబ్రోను సంఘంలో ఉన్న వారందరికంటే నేను ఎక్కువగా జ్ఞానాన్ని, అంతర్వేదిలో ఉన్న విశ్వాసులందరికంటే నేను ఎక్కువగా జ్ఞానాన్ని. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా రావాల్సిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని వెతకాలి, భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి, భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. అది మొదటి సంపాదన, అది ఖచ్చితంగా మన దగ్గర ఉండవలసినటువంటి ఆస్తి సంపాదన. మరి ఆ సంపాదన సొలొమోను చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలగాలి. నేను ఇది అందరికంటే జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించాలి. అందరికంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాలంటే మనకేముండాలి తెలుసా? రోషం ఉండాలి. మనకు లేనిదే దేవుని దగ్గర ఏంటి? అన్నిట్లో వచ్చేస్తుంది. మన కోడి అవతల దగ్గరికి వెళ్ళి తింటే కోడిని పొరపాటున కొట్టాలని ప్రయత్నిస్తేనే మనకేమొచ్చేస్తుంది? ఈ మధ్య నా కుక్కలు పెంచుకున్న వాళ్ళు చాలా దగ్గర మీరు వెళ్ళి వాడిని కుక్క అనండి. కుక్క కాదు, దానికో పేరు పెట్టుంటారు, డాలీ, టామీ, దానికో పేరు ఉంటుంది. ఆ పేరు కాకుండా చీ కుక్క అన్నావు అనుకో, వాళ్ళ మనసు ఎంత అనుకున్నా తెలుసు, 70,000 పెట్టుకుంటే కుక్క అంటావా? ఊర కుక్క కాదు, ఇది జపాన్ నుంచి తెచ్చిన కుక్క, జర్మనీ నుంచి తెచ్చిన కుక్క. అంటే వాళ్ళ దగ్గర ఉన్నదాని అంటే వాళ్ళు ఏమొచ్చేస్తుంది? రోషం వస్తుంది. రోషం ఎందుకు వస్తుంది తెలుసా? కుక్క విలువ వారికి తెలుసు, మనకు తెలియదు. అందుకే మనం పెంచుకోం. ఎందుకంటే 70,000 పెడితే ఎవరికైనా దాని కుక్క అంటే రోడ్డు మీద కుక్కల్లా చెప్తే ఎవరికైనా బాధ వేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏం తెలియలేదు? జ్ఞానం విలువ. అందుకే రోషం రాదు. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదవడానికి నాకు నిద్ర వస్తుంది, బైబిల్ చదివితే నాకు అర్థం అవ్వట్లేదు, బైబిల్ నా అల్మారాలో పైన పెట్టాను కాబట్టి నాకు అందుబాటులేదు అన్నావు అనుకో, నీకు ఏం లేదు, అసలు రోషం లేదు. నీకు రోషం ఉంటే నిద్రపోకుండా చదివేస్తావు బైబిల్. నీకు రోషం ఉంటే ఎవరైనా వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అలా చెప్పారు లేదా చెక్ చేస్తావు. ఎవరికి రోషం ఉంది? మొదటి శతాబ్దపు క్రైస్తవులలో ఏ సంఘస్థులకు ఉంది? బెరయా సంఘస్థులు. ఎవరు చెప్తే అంట? పౌలు గారు చెప్తేనే వాళ్ళు వెళ్ళిపోయి చెక్ చేసేస్తున్నారు. ఎందుకంటే రోషం ఉంది వాళ్ళకి. ఈయన ఇక్కడ ఉన్నది చెప్పాడా? బయట సంగతులు చెప్పాడా? ఈయన వాక్యంలో ఉన్నది చెప్పాడా? కల్పించి చెప్తున్నాడు. రోషం ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నటువంటి వారు. ఆ రోజుల్లో ఎవరైనా దేవుని వాక్యం చెప్పడానికి వస్తే దేవుని సేవకులు వెంట పడేవారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అయ్యా మాకు జ్ఞానాన్ని చెప్పు. గురుకులాలు అనేటువంటి ఒక వ్యవస్థ ఉండేది అప్పట్లో. ఆ గురుకులాల వ్యవస్థ దగ్గర గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు ఏం చేయాలి కదా? శిష్యరికం చేయాలి. శిష్యరికం చేయటం అంటే ఉదయం స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావటం కాదు. శిష్యరికం చేయటం అంటే గురువు దగ్గర ఉండిపోవటం, గురువు దగ్గర పరిచర్య చేయాలి, గురువు గారికి భోజనం పెట్టాలి, గురువు గారికి ఏం కోరుకుంటే అవన్నీ చేస్తే గురువు గారు చల్లగా చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్క మాట వదిలేవాడంట. ఆయన కూర్చోబట్టి, ఆయనకేం జీతం కాదు కదా పాఠాలు చెప్పడానికి, సందర్భాన్ని బట్టి అది కూడా ఏడిపించి తినేసేవాళ్ళు. చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు చదువుతుంటే ఒక ఆయన అన్నాడంట, కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ, తెగింపు గురించో దేని గురించో ఆ మొత్తానికి గురువు గారిని అడిగితే తీసుకెళ్ళి సముద్రంలో ముంచేయాడంట. సముద్రంలో ముంచేసిన తర్వాత విలవిలలో కొట్టేసుకున్నాడు ఆయన. విలవిలలో చచ్చిపోతాన టైంలో గురువుగారి శిష్యుడిని బయటికి తీసాడంట. బయటికి తీసిన తర్వాత అప్పుడు నీ ఫీలింగ్ అలా ఉందన్నాడంట. అప్పుడు ఏముంది? ఏది ఏమైనా సరే కట్టలు తెంచుకొని బయటికి రావాలనిపించుకున్నాను అన్నాడంట. అదే తెగింపు అన్నాడంట. అదే అది చెప్పిన పాఠం. మనకు కూడా ఇలాంటి జాగ్రత్త బిల్డింగ్లు కట్టి పెండాలం లేసి ఏసీలు వేసి ఇవన్నీ కాకుండా సముద్రంలో ముంచి అగ్నిలో తోసి. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను చూడండి. యూదా రాసిన పత్రిక ఎగ్జాంపుల్. యూదా రాసిన పత్రిక 22వ వచనం చూడండి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్ష. ఈ మాట మీకు అర్థం కావాలంటే మిమ్మల్ని ఏం చేయాలి? అగ్నిలో తోసేసి
అప్పుడు నేను లాగడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? అంత ప్రయాసపడి కూడా శిష్యులు జ్ఞానాన్ని, ఎందుకంటే జ్ఞానం విలువ వారికి తెలుసు. ఈరోజు నీకు నాకు జ్ఞానం విలువ తెలియదు కాబట్టి జ్ఞానం మన చేతిలో ఉన్నా మనం దాన్ని సంపాదించట్లేదు. జ్ఞానం మనకు తెలుసు, ఆ కొండ తవ్వితే బంగారం ఉందని తెలుసు. ఆ కొండ తవ్వితే బంగారం ఉందని తెలిసి కూడా కొండ తవ్వకుండా, ఇదిగో నా బతికిలా అయిపోయింది, నా బతికిలా ఉంది, అందరూ వాక్యం చెప్తున్నారు, అందరికీ బైబిల్ అర్థమవుతుంది, నాకే అర్థం అవ్వట్లేదంటే ఎవడాడు? సోమరితనం కలిగిన వాడు. చేతిలో నీ దగ్గర ఉంది, ఇప్పుడు నువ్వేం చేయాలి? చదివి జ్ఞానాన్ని సంపాదించ. లేదు నా వల్ల కాదంటే నీకున్న ఒకే ఒక ఆప్షన్, గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవటం, నీ సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవడం. ఇప్పుడు చెప్పండి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చెప్పండి ఒక మాట. నిజంగా క్రైస్తవ సమాజంలో వాక్యం చెప్పే గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు వాక్యాన్ని నేర్పించండి, అయ్యా మాకు జ్ఞానాన్ని నేర్పించండి, మీరు నేర్చుకునేది మాకు చెప్పండి, మీరు ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు వస్తాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీరు ఎంత ఇమ్మంటే అంత ఇస్తే మా వాక్యాన్ని చెప్పండి అని ఆసక్తి కలిగి అడిగి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ చూడండి, సొలొమోను భక్తుడు చెప్తున్నాడు ఒక మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. దాన్ని అవసరమైతే రెడ్ పెన్నుతోనో బ్లాక్ పెన్నుతోనో లేదా గ్రీన్ పెన్నుతోనో దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. 12వ వచనం చూడండి. బంగారు కర్ణభూషణ మెట్టిదో, అపరంజి ఆభరణ మెట్టిదో. ఇప్పుడు మనకు తెలియాలి మొదట, బంగారముతో చేసుకున్నటువంటి ఒక ఆభరణం ఎలాంటిదో, అపరంజితో చేసుకున్న ఒక ఆభరణం ఎలాంటిదో, అంటే ఒక చైన్ ఎలాంటిదో, ఒక వజ్రం ఎలాంటిదో, విలువైనటువంటి ఆభరణాలు ఎలాంటివో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు. మరణ చదవండి ఒకసారి. వినువాని చెవికి అంటే ఎవడికి? వినేవాడికంట జ్ఞానము గల ఉపదేశకుడు ఎట్టివాడు? బంగారు కర్ణభూషణము వంటివాడు, అపరంజి ఆభరణము వంటివాడు. ఎవరైనా ఉన్నారండి అలా? ఆ స్థితిలో సేవకుడిని చూస్తాం మనం? ఆ స్థితిలో సేవకుడిని మనం చూస్తామా? జ్ఞానము కలిగి ఎవరైనా ఒక టీచర్ని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంటే బంగారంతో సమానంగా చూడాలంటాను, అపరంజితో సమానంగా చూడాలి నువ్వు. ఒక జ్ఞానము కలిగిన ఉపదేశకుడికి అంత విలువ నువ్వు ఇస్తేనే, అంత విలువను ఆపాదిస్తేనే. ఒక మాట చెప్తాను, మనిషికి విలువ ఇవ్వకుండా మనిషి చెప్పే మాటకి మీరు విలువను ఇవ్వనే లేరు. క్రైస్తవ సమాజంలో ఈరోజు దేవుని సేవకులు, జ్ఞానం చెప్పే సేవకులు అంటే చాలా చులకనగా మారిపోయారు. అది కొంతమంది సేవకుల ద్వారా కావచ్చు, అది కొంతమంది విశ్వాసుల ద్వారా కావచ్చు, అది వ్యవస్థ వాళ్ళ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఎలా ఉన్నా పక్కన పెట్టండి. నేను చెప్తున్న మాట, వాక్యం చెప్తున్న మాట, ఎవరైనా జ్ఞానం కలిగి ఉపదేశిస్తుంటే ఆ సేవకుడు మనకు బంగారు ఆభరణంతో సమానంగా మనం చూద్దాం. ఎవరైనా ఒక సేవకుడు జ్ఞానముతో బోధిస్తుంటే ఆ సేవకుడు అపరంజి ఆభరణంతో మనం చూద్దాం. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి నిలబడి మీకు వాక్యం చెబుతున్నాడు, ఒక వ్యక్తి నిలబడి మీకు జ్ఞానాన్ని పంచుతున్నాడంటే ఆ జ్ఞానాన్ని రోషముతో కష్టపడి సంపాదించిన వాడే చెప్పగలడు, సంపాదిస్తున్న వాడే చెప్పగలడు. అంత కష్టపడి సంపాదించిన వాడు, అంత రోషముతో సంపాదించిన వాడు చెబుతుంటే ఎవరికైనా నిద్ర వచ్చిందనుకో చెప్పుతో కొట్టేయాలి. అర్థమైందా? ఎందుకంటే విలువైన జ్ఞానం, విలువైన సేవకుడు విలువైన విషయాలు బోధిస్తున్నప్పుడు నువ్వు నిద్ర వస్తేనో, లేదా నీకు బద్ధకం వస్తేనో, నువ్వు రాకపోతేనో, నువ్వు వినలేకపోతేనో ఆ పరిసర ప్రాంతాల్లోనే కనబడకు. నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో నీకు వినబుద్ధి కాకపోతే రాకూడదు. నువ్వు నేర్చుకోవాలని లేకపోతే రాకూడదు. నువ్వు సంపాదించుకోవాలని లేకపోతే రాకూడదు. నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఏమవ్వాలి? కష్టపడాల్సిందే. చదివి కష్టపడతావా? విని కష్టపడతావా? నువ్వు కష్టపడకుండా సంపాదన అయితే నీకు రానే రాదు. కష్టపడి రోషముతో నువ్వు జ్ఞానాన్ని సంపాదన. ఎందుకో తెలుసా? ఒకరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ దగ్గర నా దగ్గర లెక్క అడుగుతాడు. ఏ లెక్క అడుగుతాడు తెలుసా? రకరకాల లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కల్లో మొదటి లెక్క, ఎంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించావు,
ఎంత కష్టపడ్డావు జ్ఞానాన్ని సంపాదించడానికి, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు బైబిల్ చదవడానికి, ఎన్ని పగలు నీ పనులని పక్కన పెట్టుకున్నావు వాక్యం చదవడానికి, ఎంత దూరం ప్రయాణం చేస్తావు దేవుని వాక్యం నేర్చుకోవడానికి, ఎంతమంది సేవకులు వెంటపడ్డావు, అయ్యా మాకు వాక్యాన్ని చెప్పండి, వాక్యాన్ని నేర్పించండి, అది ఎంతమంది సేవకులు కాళ్ళు చేతులు పట్టుకునే వెళ్ళి నువ్వు ఎంత డబ్బులు నువ్వు వెచ్చించావు. ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఒకరోజు నువ్వు దేవుని ముందర నిలబడినప్పుడు అయితే అజ్ఞానిగా అయినా ఉంటావు, లేకపోతే జ్ఞానివైనా ఉంటావు. మధ్యలో అసలు ఉండకూడదు. మనం దేవుడికి అసలుగా చెడ్డ చిరాకు మధ్యలో ఉన్నామంటే. ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, ఏ స్థితిలో ఉండకూడదు. నులివెచ్చని నాకు సగం సగం వద్దు, అయితే నాకు తెలియదు ప్రభాను, అయితే నాకు తెలుసు ప్రభా, నేను తెలుసుకున్నంత మేరకు, నేను కష్టపడినంత మేరకు నేను సంపాదించిన ప్రభా అని ధైర్యంగా కాన్ఫిడెంట్గా దేవుని దగ్గర ఆ రోజు నువ్వు నేను నిలబడాలి. కానీ మనం ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని అయితే సంపాదించి తీరాలి. అది నీకు చదువు ఉందా, చదువుకో. చదువు లేదా, నీకు ఏముంది, చెవు ఉంది, మనస్సు ఉంది, వింటే నీకు అర్థమవుతుంది. చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, చెప్పగలిగిన వాళ్ళ దగ్గర వెళ్ళు, అయ్యా నీకు అర్థమైన సంగతులు నాకు చెప్పు, నేను నేర్చుకుంటాను, నేను సంపాదించుకుంటాననే జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. మిగతా 3 సంపాదనలు మరొక అవకాశాలు వచ్చినప్పుడల్లా నేను చెప్తాను. అప్పటి వరకు ఆ 3 సంపాదనలు ఏంటనే బిక్కు అని ఏడుస్తుండండి. చిన్న ప్రార్థన చేద్దాం, తలంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ప్రభా, నీకు వందనాలు. ఈ రోజుల్లో ప్రభా జ్ఞానానికి ఎంత విలువలేని ప్రభా విధానాల్లో ప్రభా మేము చూస్తున్నామో మాకు తెలుస్తుంది. మాకు అర్థమవుతుంది ప్రభా నీ జ్ఞానము ఎంత విలువైందో. అయినప్పటికీ దాన్ని మేము సంపాదించలేకపోతున్నాం ప్రభా. చేతిలో ప్రభా ఇంత జ్ఞాన గ్రంథాన్ని మీరు ఇచ్చిన మా ముందర ఎంతోమంది సేవకులను మీరు నిలబెట్టుకున్నా ఏదో ఆకతాయిగా ప్రభా మేము తీసుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మీరు ఆశించిన ప్రభా సంపాదన మా దగ్గర లేదు ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేశారు. ప్రసంగాలు నైనా ప్రభా, ఇదిగో క్లాసులు నైనా, ఎదుగో తండ్రి అనేక సందర్భాలలో వినబడుతున్న వాక్యాలు ప్రభా, ఏదో నైనా మాకు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండటానికి వినటానికి కాదు కానీ తండ్రి, మేము సంపాదించుకోవడానికి అన్న సత్యాన్ని మీరు మాతో బోధపరిచినందుకు వందనాలు. ఈరోజు ఎవరైతే నీ బిడ్డలు నీ మాటలు విన్నారో ప్రభా, జ్ఞాన విషయంలో మంచి సంపాదన పరులుగా వారిని మార్చండి. ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలు తండ్రి వారు సమకూర్చుకునేటువంటి మనసు వారికి దయచేయండి. నేను జ్ఞానాన్ని వెతికేవారుగా, జ్ఞానాన్ని సంపాదించేవారిగా వారు ఉండినట్లుగా వారిని సహాయం చేయండి ప్రభా. ఒకరోజు ప్రభా నీ సన్నిధానంలోనికి వచ్చినప్పుడు తండ్రి, ఇదిగో ఇంత జ్ఞానాన్ని నేను సమకూర్చుకున్నానయ్యా, ఇన్ని ప్రసంగాలు నేను విన్నానయ్యా, ఇంత వాక్యాన్ని నేను చదివానయ్యా ప్రభా, ఇదిగో ఇన్ని పుస్తకాలు నేను చదివాను ప్రభా, ఇంత జ్ఞానాన్ని సమకూర్చుకొని నేను ముందర నిలబడ్డాను. ఇదిగో సంపాదన విషయంలో, ఇదిగో జ్ఞానాన్ని సంపాదించిన విషయంలో యెరూషలేములో ప్రభు సొలొమోను ఎలా ఉన్నాడు, నేను కూడా నా ప్రాంతంలో అలా ఉన్నాననే సాక్ష్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఆసక్తి పరుల కనుక ప్రభా, సంపాదించాలని ఆశ కలిగిన వారే కనుక నీ జ్ఞానాన్ని సంపాదించడానికి ఈరోజు వచ్చారు ప్రభా. ఆయన ప్రతి చోట ప్రభా నీ వాక్యం వినబడుతున్నప్పుడు నీ బిడ్డలు ప్రభా, ఇదిగో నేను ఏదో సంపాదించాలి జ్ఞానాన్ని అనే మనస్సుతో వారు వెళ్ళి కష్టపడిన ఆయన, శ్రమపడిన ఆయన, త్యాగాలతోనైనా జ్ఞానాన్ని సంపాదించే బిడ్డలు నీ బిడ్డల నుంచి మనం ప్రార్థిస్తూ ప్రార్థిపడుతూ మా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్.